శ్రీమాత్రే నమః. ఈ అలవాట్లు మీ ఇంటికి దరిద్ర దేవతను ఆహ్వానిస్తాయి. మార్చుకుంటే ధన ప్రవాహమే. ఆ అలవాట్లను గురించి, అవి ఉన్నవారికి కలిగే నష్టాలను గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, వాస్తుశాస్త్రం సానుకూల మరియు ప్రతికూల శక్తిపై ఆధారపడి ఉంటుంది. మీ ఇంటి ఆనందం మరియు శాంతి కూడా ఇంట్లో ఉండే సానుకూల శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది. లేకుంటే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇళ్లల్లో చేసే కొన్ని తప్పుల వల్ల కూడా వాస్తు దోషాలుంటాయి. మీ పురోగతికి ఇంటి సరైన వాస్తును కలిగి ఉండడం అవసరం. లేకపోతే మీరు ఎంత కష్టపడినా ఫలితం ఉండదని చెప్తున్నారు. వాస్తు లేని ఇంట్లో, వాస్తు దోషాలు కలిగిన ఇంట్లో, తెలిసి తెలియక వాస్తుకు సంబంధించిన తప్పులు చేస్తున్న ఇంట్లో డబ్బు వృధా అవుతూనే ఉంటుందని చెప్తున్నారు. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే సుఖం, శాంతి ఉండదని, వాస్తు ప్రకారం ఇళ్లల్లో వ్యక్తుల యొక్క కొన్ని అలవాట్లు వారి పురోగతికి అడ్డంకులు సృష్టిస్తాయని చెప్తున్నారు. ఇళ్లల్లో కొన్ని అలవాట్ల వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, కొన్ని అలవాట్లను మార్చుకోవడం వల్ల ఇల్లు సుఖశాంతులతో ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇళ్లలో మార్చుకోవాల్సిన అలవాట్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇళ్లల్లో మార్చుకోవాల్సిన అలవాట్ల విషయానికి వస్తే, ఇంట్లో బీరువా పక్కన ఎప్పుడూ చీపురును పెట్టకూడదు. ఇలా పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది, సంపద నిలవకుండా పోతుంది. చీపురును పెట్టడానికి కూడా నిర్దేశిత స్థానంలోనే పెట్టాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక అదే సమయంలో ఇంట్లో ఏ మూలలోనూ మురికి ఉండకూడదు. ఈశాన్య దిశలో చెత్తా చెదారం ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసించదు. బూజు, చెత్తా చెదారం ఉన్న ఇల్లు దరిద్ర దేవతను ఆహ్వానిస్తుంది. కనుక ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ఇంటి గుమ్మ దగ్గర చెత్త డబ్బాలు, వంటగదిలో మందులు కూడా సమస్యలకు స్వాగతం. ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త డబ్బాలను పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించదు. ఇంట్లోని బాత్రూంల తలుపులు తరచుగా తెరిచి ఉంటే వర్తక వ్యాపారాలలో నిరంతర నష్టం వస్తూనే ఉంటుంది. పడక గదిలో పూజా మందిరం ఉంటే అది కుటుంబంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. ఇక వంటగదిలో మందులను ఉంచినట్లయితే ఆరోగ్యం తరచుగా క్షీణిస్తుంది. నిత్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఇంట్లో శాంతి, సామరస్యాలకు భంగం కలుగుతుంది. కుటుంబ సభ్యులపై అప్పుల భారం పెరుగుతుంది. ఇకపోతే ముళ్ళు, పాలు కారే చెట్లు ఇంట్లో ఉన్న పిల్లలు కొన్ని చిన్న పొరపాట్లు చేసినా కూడా అవి మనకి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. ఇంట్లో తెల్లటి పాలు కారే చెట్లు, ముళ్ళ మొక్కలు ఉంటే కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వీటి వల్ల ధన నష్టం పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఇంట్లో దక్షిణ దిశలో అక్వేరియం పెడితే ఆదాయ వనరులు తగ్గిపోతాయి. ఇంట్లో చిన్నారులు గోడలపైన, నేలపైన గీతలు గీయడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది. అది అప్పుల బాధను మరింత పెంచుతుంది. ఇంకా ఇళ్లల్లో ఇలాంటి అలవాట్లు ఉన్నవారు మార్చుకుంటే ఆర్థిక నష్టాల నుంచి, కష్టాల నుంచి కూడా బయటపడతారు.